అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. విశాఖ స్టీల్ ప్లాంట్ ఫర్నేస్ క్లోజ్. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాష్ట్రానికి తలమాలికలా ఉంటూ వస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే ఈ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అయితే మరో అడుగు ముందుకు వేసింది. ప్రైవేటీకరణానికి రంగం సిద్ధం చేసింది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని 100% మేర ప్రైవేటీకరణ నుంచి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు కూడా వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను గాని ఆందోళనలను గాని కేంద్ర ప్రభుత్వం బేఖారు చేస్తుంది. అయితే 5 దశాబ్దాలకు పైగా కేంద్ర ఉక్కు ప్రభుత్వ శాఖ ఆధీనంలో ఉంటూ వస్తుంది స్టీల్ ప్లాంట్. అయితే ప్రతి సంవత్సరం 7.3 మిలియన్ టన్నుల మేరకు ఉక్కుని ఉత్పత్తి చేసే సామర్థ్యం అయితే దీనికి ఉంది. దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు పరిశ్రమ అన్నమాట. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతో దశాబ్దాల కిందటే రాష్ట్రంలో ఉద్యమాలు సాగాయి. అలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ ప్లాంట్ను ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆర్థిక వ్యవహారాల మీద ఏర్పాటైన కేబినెట్ కమిటీ గతంలోనే దీన్ని విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. 100% మేర పెట్టుబడులను ఉపసంహరించుకోవాలంటూ సూచనాప్రాయంగా తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉక్కు మంత్రిత్వ శాఖకు నివేదికలను కూడా అందజేసింది. కేబినెట్ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీలో సబ్సిడైరీస్ లేదా జాయింట్ వెంచర్స్ ఉంటే వాటిని కూడా వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది. 2003లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బెడ్ను సైతం ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. ప్రైవేటీకరణ చర్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకున్నారు. ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు సాగలేదు. ఇప్పుడు మరి ఏపీ ప్రభుత్వం మారింది, ముఖ్యమంత్రి కూడా మారారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి ఉంది. ఈ నేపథ్యంలో ఇక ప్రైవేటీకరణ చర్యలను కేంద్ర ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది, దూకుడు కూడా పెంచింది. ఇందులో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఇటీవలే విశాఖపట్నానికి వచ్చారు కూడా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలపై సమీక్షను కూడా నిర్వహించారు. ఆయా చర్యలను కూడా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేలాగా అభిప్రాయాలు కార్మికులలో బలంగా నాటుకుపోయాయి. ఈ నేపథ్యంలో మరోసారి రోడ్డెక్కారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి నాయకులు. పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలంటూ నినాదించారు. అయినప్పటికీ వాటిని లెక్కపెట్టలేదు కేంద్ర ప్రభుత్వం. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్లో మరో బ్లాస్ట్ ఫర్నేస్ మూతపడింది. అన్నపూర్ణ బ్లాస్ట్ ఫర్నేస్ 3ని మూసినట్లు ది హిందూ వెల్లడించింది. ఈ మేరకు ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ ఏడాది మార్చిలో గోదావరి బ్లాస్ట్ ఫర్నేస్ నెంబర్ 1 కూడా మూతపడిన విషయం తెలిసిందే. ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన 3 వస్తువులు, బొగ్గు, ఇతర పరికరాలు సరఫరా చాలనంతన పోవడం వల్ల అన్నపూర్ణ బ్లాస్ట్ ఫర్నేస్ను మూసినట్లు తెలిసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బొగ్గుతో ఒక బ్లాస్ట్ ఫర్నేస్ అయితే కృష్ణా ఒకటే పనిచేస్తున్నట్లు ది హిందూ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న బొగ్గు నిల్వలు కూడా 5-6 రోజులకు మించి ఉండబోవని సమాచారం. ఈలోగా కొత్తగా బొగ్గు సరఫరా జరిగితే ఈ బ్లాస్ట్ ఫర్నేస్ కొనసాగుతుంది, లేదంటే అది కూడా మూతపడడం ఖాయమని ది హిందూ అంచనా వేసింది. దీనిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి పూర్తిగా స్తంభించిపోతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.